ఏముంది ఎపిసోడ్ రివ్యూ సాగా తీసినారు ఆ ఎపిసోడ్ని వచ్చేసి 3 గంటలు అన్ని డాన్సులు పాటలు ఎవరికి కావాలి ఒక్కొక్క సాంగ్ గంటల గంటలు అట్లా అనుకుంటే ఇంకా డాన్స్ బేబీ డాన్సో లేకపోతే కిలాడి షో అవంతా చూసుకుంటాం కాదు ఈ డాన్స్లు ఎందుకు మాకు కిరాక్ బాయ్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో కూడా ఇవే ఉంటాయిగా ఇంచుమించు మళ్ళీ బిగ్ బాస్ ఎందుకు ఇంకా ప్రత్యేకంగా చూసేది ఆ డాన్సులకి డబ్బులు వేస్ట్ దాని వల్ల ఇంకెవరికైనా ఇచ్చుంటే పోయిండేది కదా అన్నట్టు అనిపించింది నాకు. అవును నిన్న కూడా ఎవరో దుబాయ్ అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చినారు. ఆ అమ్మాయి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో తిరుగుతూ ఉంటుంది కదా. దుబాయ్ అంటే నమ్మేస్తావా? అంతకుముందు వచ్చేసి ఆస్ట్రేలియా ఆ అమ్మాయి కరెక్టే ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చింది. తను చూశాను దాంట్లో ఆ అమ్మాయి ఫారిన్ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఫారిన్కి పోయింది. ఇప్పుడు దుబాయ్ అమ్మాయి అని చెప్పింది మాత్రం ఆపొద్దు. ఆమె ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి దుబాయ్ నుంచి వచ్చావా, దుబాయ్ నుంచి తీసుకొచ్చామని చెప్పంటారు. ఈ రోజు కూడా రెడ్ కలర్ డ్రెస్సులు అమ్మాయిని ఏకంగా ఆ అమ్మాయికి ఎందుకు మీరు చూపిస్తా ఉన్నారు? ఎందుకంటే అమ్మాయి కొంచెం శ్రీజ లాగా ఉంది అని చెప్పి ఫేస్ అయితే చూపిస్తా ఉన్నారు కదా. నాకు తెలుసు ఆ విషయం అట్లాగా చూపిస్తారనేసి. ఇంకా చూస్తా ఉంటే ఏముంది వచ్చిన వాళ్ళంతా ఉన్న వాటిలో చెప్పుకోవడానికి ఏముంది అంటే ఆ సాకేతో సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కామెడీ ఉంది కదా. ఎవరి అమ్మాయిని తనుజాని ఉంగరాలంటే జుట్టు వేసుకొని ఆ జుట్టు లేని వాడితో తన చుట్టూ దిప్పుకుంది అన్నాడు కదా, అది బాగుంది. ఇంకా ఆది పంచులు తనుజాకి ఇచ్చేశాడు. నువ్వు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పనన్నారు. ఇమ్ముకి నువ్వు సూపర్ నానా టపటపా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతావు, టాప్ 5లో ఉంటావు అని చెప్పనన్నారు. రీతుకి అట్లాగే టాప్ 5లో ఉంటానన్నారు. సుమనన్న నువ్వు గోడకేసి గుద్దుకున్నాగా అని మ్యూజిక్ వేసుకుని అయ్యే పాపం గోడ సుమనన్న గుద్దుకుంది అని చెప్పనంటారు అని చెప్పారు. బాగా పూర్తి ఎలివేషన్ అయితే ఇచ్చేసారు అనిపించింది నాకైతే. అన్ని క్లూలు ఇచ్చేసారు. ఇంకా ఆయన ఇష్టము ఇచ్చుకోండి. ప్రతిసారి గమనించే అన్ని క్లూలే, ప్రతి ఒక్కటి క్లూలే ఇస్తున్నారు అనిపిస్తా ఉంది. అబ్బా సంజన వాళ్ళ బేబీ అయితే భలే బాగున్నాడు. ఎంత క్యూట్ ఉన్నాడు తెలుసా అసలు. ఆ పిల్లాడు కూర్చో ఉన్నాడు, వాడి చెయ్యి కూడా ఇప్పుడు అన్నారు. 5 months కదా నిజంగా. అసలు ఆమె అంత తల్లి ప్రేమ అక్కడి నుంచి అంత చిన్న బేబీని వదిలేసి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆడుతున్నది అంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అంత అంటే పాలు తాగే వయసు కూడా కాదు పాపం. అంత ఎంత బాగున్నాడు, ఎంత మిద్దుగా ఉన్నాడు. వాళ్ళమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఉందని కూడా వాడికి తెలియదు. అంత చిన్నోడు భలే అనిపించింది. ఇంకో పిల్లడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. అలాగే నాగార్జున సార్ కూడా అంతా నీ డిఎన్ఏనే, నువ్వు ఇక్కడ తింటున్నావు ఐస్ క్రీమ్, అక్కడ వాడు తింటున్నాడు అని చెప్పని అన్నారు. అలాగే ఈయన ఆదిరెడ్డి క్లూ ఇస్తుంటే మీరు ఒకటి గమనించినారా? రమ్య మోక్షకి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తా ఉంటే కొంచెము అహంకారంగా నేను ఉండబట్టి అట్లా చెప్పాను థ్యాంక్ యూ అని చెప్పి మూతి 30 వంకలు దిప్పుకుంటా ఉన్నది రమ్య. ఒకరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంత అహంకారం ఎందుకు, అంత పొగరుగా ఎందుకు మాట్లాడటం ఎందుకు అని అనిపించింది నాకు. అలాగే ఈవినే అన్నారు కదా, ఇవి ఎవరు నాకు కుమారి అని వస్తుంది ఆ పేరు, మాధురి అన్నారు కదా, నువ్వు అరుస్తుంటే బిగ్ బాస్ తడుచుకుంటున్నారమ్మా, మీరు ఆ దివ్య అరుచుకుంటుంటే వదిలేసి నేను కాఫీ తాగడానికి పోతాను, టీ తాగడానికి పోయినట్టు వెళ్ళిపోతుంటారు అని చెప్పని అన్నాడు కదా. వీళ్ళంతా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉన్నారు. రీతుకు కూడా చెప్పినారు, నువ్వు అమ్మాయి ఒక్కటే కదా, ఎవరు విష్ణుప్రియ ఒకటే కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి వచ్చిందా అని చెప్పేసి అన్నారు కదా. అందరు తీసుకుంటుంటే ఆ రమ్య దగ్గర మాత్రం నాకు నచ్చలేదు. ఆది అటు మాట్లాడుతుంటే ఎందుకు కొంచెం ఈగోగా అహంకారంగా బిహేవ్ చేసింది. ఎందుకు అంత ఇదిగా నాకైతే నచ్చలేదు. ఇకపోతే తనూజ మేము ఒకటే, మాకు మీకు క్లారిటీ ఉంటే చూసుకోండి లేకపోతే లేదు అని చెప్పింది. ఇంకా రీతు వాళ్ళు కూడా అంతే, వాళ్ళు జంటగానే ఉన్నారు. సాంగ్స్ లో కూడా జంటగానే వేస్తారు, ఎక్కడైనా జంటగానే ఉంటారో, బయటికి వెళ్ళినా కూడా జంటగా ఉంటారో మనకు తెలీదు. అయిపోయింది అక్కడతో. ఇంకపోతే భరణ ఇమ్ము అతనికి పవర్ వస్తే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన గేమ్ పాపం ఇచ్చుంటే పోయిండేది. పోనీ భరణన్న కూడా బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పారు, అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా చెప్పినారు, మీరు అన్నా మిమ్మల్ని ఉంచబొచ్చు కావట్లేదు నా ఇంట్లో, బయటికి లాగేద్దాం అనిపిస్తుంది, ఈ బాండింగ్స్ ఏందనా అని చెప్పని అన్నారు. భరణి బాండింగ్ కూడా పెట్టినారు. నేను చూసుకుంటాను అన్నాడు కానీ అక్కడ చూసుకుంది లేదు. ఈ బాండింగ్స్ తోనే ఉండిపోయాడు అనిపిస్తా ఉంది నాకు. ఇంక ఈ పవర్ అస్త్ర వాడలేదంటే అడిగాడు పాపం అన్న. ఒక 2-3 వారాల క్రితం కూడా నాకు ఇస్తావా ప్లీజ్ అని చెప్పి అడిగాడు. ఆయన పోతాడని ఆయన అనుకోలేదు, భరణి పోతాడని. దివ్య పోతుంది అనుకున్నాడు. 2 రోజుల నుంచి అమ్మాయి పోతా అని ఏడస్తా ఉందిరా అని చెప్పంటే ఏం కాదులే అన్న అని చెప్పి అంటా ఉన్నాడు. పోనీ నాకు ఇస్తావరా పవర్ వస్తా, ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉంటే నాకు ఇస్తావా అన్నాడు. పోనీ ఆయన ఇస్తాడేమో అని వెయిట్ చేశాడు కానీ ఇవ్వలేదు. మేబీ అది ఇమ్మానియల్ గేమ్. మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఇమ్మానియల్ అతనికి ఇస్తే బాగుండేదా, ఇవ్వకపోతే బాగుండేదా అనిపిస్తుందా?
ఏమనిపిస్తున్నదో నాకైతే చెప్పండి. ఇంకంతే, ఏమి లేదు, అయిపోయింది. మీరు నా వీడియో నచ్చినట్టే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హ్మ్. మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.